చూడండి కంది చేను ఎలా ఉందో. కందులు అంటే తెలుసు కదా, మనం పప్పు చేస్తాం కదా, దాల్, వీటి నుంచి వచ్చేది రెడ్ గ్రామ్స్ అంటాం వీటిని. చూడండి ఎలా ఉందో, ఎలా పెరిగిందో ఈ కంది చేను. ఇదంతా కంది చేనే. ఇప్పుడు ఇది పూతతో ఉంది చూడండి. ఇది దీని నుంచే మనకి, ఈ ఫ్లవర్స్ నుంచే మనకి కందికాయలు వస్తాయి. ఫస్ట్ కందికాయలో విత్తనాలు ఉంటాయి. మీకు అవి కూడా కందికాయలు ఎలా ఉంటాయో చూపిస్తాను. ఫస్ట్ ఇలా మొగ్గతో ఉంటుంది, మొగ్గ అంటాం, ఇది బడ్స్. ఓకే, రెడ్ గ్రామ్ బడ్స్. దాని నుంచి ఫ్లవర్స్ ఇలా వస్తాయి. వీటి నుంచి మనకి కందులు అనేటివి, కాయలు వస్తాయి. ఫస్ట్ ఆ కందికాయలో కందులు ఉంటాయి. ఓకే, ఇవి చాలామందికి తెలీదు. పల్లెల్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, కానీ సిటీల్లో బతికే వాళ్ళకి చాలా వరకు ఈ రెడ్ గ్రామ్స్ అంటే ఏంటో కూడా తెలీదు. అదే చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, రెడ్ గ్రామ్స్ ఎలా ఉంటాయి సార్, వాటి చెట్లు ఎట్లా ఉంటాయి సార్, పెద్ద పెద్ద ప్లాంట్సా, ట్రీసా అంటుంటారు. ఇగో ఇవే ట్రీస్ చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి కందికాయలు. ఇవి కందికాయలు, ఇవి ఇంకా లేత కందికాయలు ఇవి. ఈ లేత కందికాయలు ఇంకా కొంచెం ముదిరిన తర్వాత దాంట్లో రెడ్ గ్రామ్ సీడ్స్ తయారవుతాయి. అవి మనం ఎండిన తర్వాత మనం పప్పు చేసుకొని తింటుంటాము. ఇదన్నమాట దీని గురించి. చూడండి, ఈ కంది చేనులో ఒక తూనీగ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎగురుతుందో అది దాని మీద. ఓకే, రెడ్ కలర్లో ఉంది తూనీగ. ఎగిరే మళ్ళీ కూర్చుండే. ఓకే, చూడండి, మనం ప్రకృతిలో ఉన్నాము. కంది చెట్లలో ఒక పక్షి గూడు చూడండి, గూడు కట్టుకుంది, ఎంత నీట్గా కట్టుకుందో. ఓకే, ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము. దాంట్లో ఏం లేవు, కనిపిస్తుంది కదా, ఏం లేవు. అది కంది చెట్లలో గూడు. లైన్గా వేస్తారు కంది చేను, ఇలా లైన్స్ వైజ్. ఎంత చేను ఇది చూడండి. కంది చేనులకి ఇదొక పురుగు కంది చేనుకి పట్టేది. ఇది ఆముదం చెట్టు అంటారు. మనకి సమురు లభిస్తుంది కదా, ఇంతకు ముందు రోజుల్లో తలకి సమురు పెట్టేవాళ్ళం. ఈ సీడ్స్ నుంచే మనకు లభించేది అనమాట. దీన్నే ఆముదం చెట్టు అంటారు. ఇది సిటీల్లో నివసించే వాళ్ళకి ఈ చెట్లు ఎలా ఉంటాయో కూడా తెలియదు, అందుకోసమే ఇది తీయడం జరుగుతుంది. ఓకే, వీటి విత్తనాలు ఒకసారి చూద్దాం. దీని విత్తనాలు ఇలా ఉంటాయి. వీటిని ఆముదాలు అంటాము. ఆముదం చెట్టు ఇది. ఇప్పుడు మీకు ఒక చెట్టు చూపిస్తాను. ఇది తాటి చెట్టు అంటాము దీన్ని. ఓకే, ఎంత హైట్ ఉందో చూడండి. టోటల్గా చూపిస్తాను, ట్రై చేస్తాను. ఓకే, ఇది తాటి చెట్టు హైట్. దీన్ని జిల్లేడి చెట్టు అంటారు. బ్లాక్ ఇది చూసారా, పొలంలో కార్నర్లో ఇట్లా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది గుంతలు తీశారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, వర్షం వచ్చినప్పుడు వాటర్ అంతా వేస్ట్ కాకుండా, డౌన్కి వెళ్ళకోకుండా ఇక్కడ స్టోరేజ్ అయ్యి భూమిలోకి ఇంకడం వల్ల గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎలా తీశారో ఈ పొలంలో ఇక్కడ చిన్న వర్షానికి ఎన్ని నీళ్ళు వచ్చి స్టోర్ అయ్యాయి చూడండి. ఈ టోటల్ వాటర్ అంతా ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ కావడానికి భూమిలోకి ఇంకిపోవడం జరుగుతుంది. దీన్ని ఉలవ చేను అంటాం. ఉలవలు మనకి తెలుసు, ఉలవచారు అంటుంటాం కదా. హోటల్కి వెళ్తే, మంచి రెస్టారెంట్కి వెళ్తే ఉలవచారు బిర్యానీ అంటుంటాం. ఓకే, ఆ ఉలవలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ మొక్కల నుంచి వస్తాయి. ఇది ఉలవ చేను అనమాట. ఇదంతా ఉలవ చేను. ఎలా ఉందో చూడండి, ఉలవ చేను. ఈత చెట్టు, ఇది ఈత చెట్టు. ఓకే, ఇది మనం ఆకులు, తమలపాకులు అంటాం కదా, పూజకి ఉపయోగించేటివి. ఇది తమలపాకు ప్లాంట్. ఇది క్రీపరు. ఇది టామరిన్ ట్రీ అంటాం, చింత చెట్టు.